నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారి గురించి మీకు చాలా ఎక్కువగానే తెలుసు. వాస్తవానికి మీరు కూడా సినీ పరిశ్రమకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ గారు టపామని ఒక ఇద్దరిని కాల్ చేశారని చెప్పి, అది చూసినటువంటి వారి ఇంట్లో ఉన్నటువంటి ఒక పని చేసేటువంటి పనివాడిని ఒక బండరాయితో మోది అని చెప్పేసి ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ విషయం గురించి మీరు ఏం చెప్తారు? పని మనిషి కాదు, వాచ్మెన్. ఇక్కడ ఆ సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మరి సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికి. ఆ సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. మరి ఈరోజు ఇతను మాట్లాడాలంటే ఇతను సిగ్గుండాలి కదా. జరిగిన సంఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరు? బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి. ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు, మీకు నాకు తెలియదు. ఈరోజు రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం కోసం ఆ అంశాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు. ఏనాడో జరిగిన సంఘటన అది, 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని తిరిగి ఈరోజు మళ్ళీ జనం మధ్య తీసుకురావడానికి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నైజం ప్రత్యేకంగా మనం చెప్పేదేముంది దాంట్లో? బాలకృష్ణ గారు అంశాన్ని తీసుకొస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వెనుపొడు పొడిచారని చెప్పి మళ్ళీ అదే అంశాన్ని తీసుకొస్తున్నాడు. రామారావు గారి హయాంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో చేశారని చెప్తున్నాడు. తన తాత చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉందని చెబుతున్నాడు. తన తండ్రి జరిగిన సంఘటన 2 రోజుల ముందు శాసనసభలో నువ్వు శాసనసభకు ఎలా వస్తావు అని చెప్పని మాట్లాడాడని చెప్పని ఆయన అన్న విషయం ఏంటి? అక్కడ శాసనసభలో దేని గురించి చర్చ జరిగింది? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ్డట్టు చరిత్రలో లేరు కాబట్టి ఆ రోజు హెచ్చరిక జారీ చేశాడు ఆయనతో పెట్టుకోవద్దని. అది చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని ఈ మాట అన్నాడని చెప్పని ఇప్పుడు ఇతను సొంతంగా మళ్ళీ కొత్త కథలు అల్లుకొని ఇతను చెప్తా ఉన్నాడు. అంటే అతను చెప్తే ఇనే జనాభా ఉన్నారు, అనుమానమే లేదు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఇంకా అతను చెప్పింది నిజమని నమ్మి నిజమే చెప్తా ఉంటాడు అతను చెప్పిన భావించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా పదే అతను అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి? వాళ్ళ బాబాయ్ గారి సంఘటనలు కావచ్చు, లేకపోతే వాళ్ళ తాత అంశాన్ని తీసుకుని వచ్చాడు. వాళ్ళ తాతను చంపిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆ రోజు ఉన్నారు అని చెప్పని, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను మంచివాడిని కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు అన్నాడు. అతను మంచివాడైతే డాక్టర్ సుధాకర్ గారు అతను మంచివాడైతే దైవ సుబ్రహ్మణ్యాన్ని అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతూనే ఉంటాడా? అతను మంచివాడైతే బాబాయ్ గారిని ఎవరో మొత్తం విషయాలన్నీ బయటకు తీసుకొచ్చేసి సిబిఐ దాకెందుకు, రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిని, నా ఏలుబట్టి నడిపించాడు నా బాబాయ్, ఆయన ఎవరు చేశారో నేను ప్రజల ముందు నిలబెడతాను, వాళ్ళకి శిక్షలు వేపిస్తానని చెప్పని ఒక 4 రోజుల్లో వాళ్ళకి శిక్షలు వేయించే అవకాశం ఉండి నువ్వు 5 సంవత్సరాలు దాన్ని ఏ విధంగా నానబెట్టావో, వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేసావో ప్రజలందరూ చూశారు కదా. అంటే నీ రాజకీయ అవసరాల కోసం, నువ్వు ముఖ్యమంత్రి కావటం కోసం నువ్వు ఏం చేశావో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి వెన్నుపోటు, లేదా బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల గురించి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. కారణం ఏంటి? నీ మీద వచ్చినటువంటి అభియోగాలు వాస్తవాలు కాబట్టి, నీ మీద వచ్చినటువంటి విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగు చూపుతున్నాయి కాబట్టి ఎప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారన్న భయం కొద్దీ నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అని చెప్పి భావించాలి. బాలకృష్ణ గారు పసిపిల్లాడి మనస్తత్వం. మీరు అడిగారు కదా బాలకృష్ణ గారు ఏంటి అలా. బాలకృష్ణ గారు అనేది పసిపిల్లాడి మనస్తత్వం. ఆయన అగ్ర హీరోగా కొనసాగేటప్పుడు వాళ్ళ తండ్రి గారే కదా ముఖ్యమంత్రి, ఆ తర్వాత వాళ్ళ బావగారే కదా ముఖ్యమంత్రి. కానీ ఏ రోజైనా ఆ కుటుంబ సభ్యులు 7 మగపిల్లల్లో ఏ ఒక్కరి గురించి అయినా సరే ముఖ్యమంత్రిగా, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, ఒక్కళ్ళ మీదన్నా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? ఇది చాలు కదా. వాళ్ళ పెంపకం ఎలాంటిదో, వాళ్ళు వేరే వాళ్ళ డబ్బులు ఆశించరు అని చెప్పుకోవడానికి. మరి నీదేంటి? నీ చరిత్ర ఏంటి? వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీలోకి నీ తండ్రి ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఏ పార్టీతో గెలిచాడు? రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచిన వ్యక్తి నీ తండ్రి. ఆవుదోడ సింబల్ మీద కాంగ్రెస్లో పార్టీ కలిసింది ఆయన. మరి ఎవరెవరికి వెనుపోటు పొడిచారు? శివకుమార్ అనే వ్యక్తి పార్టీ పెడితే ఆ పార్టీని తీసుకుందా నువ్వు. మరి ఈరోజు ఇది నా పార్టీ అని చెప్పి నువ్వు ఎలా మాట్లాడతావు? కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎంపీని చేస్తే, నీ తండ్రిని ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది నువ్వు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎలా అంటావు? 3 సార్లు ఆమోదించారు ప్రజలు ఆయన్ని. తండ్రి శవాన్ని అక్కడ పక్కనే పెట్టుకొని సంతకాలు పెట్టించుకొని తండ్రికే వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు చాలా మంది. ఇప్పుడు తండ్రి అంటే తండ్రి లేడు కాబట్టి, తండ్రి చనిపోయాడు కాబట్టి, రాచరిక వ్యవస్థలో వాళ్ళ ప్రాంతంలో ఏ విధంగా ఉంటారో ఫ్యాక్షన్ లీడర్ అందరికీ తెలుసు కాబట్టి
అది నా సొంతం అనుకున్నాడు ఆయన. అర్థమైందా? ఆ కుర్చీ నాదే కుర్చీ నాదనుకున్నాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇస్తారని ఆశించట్లా అతను. నా తండ్రిది, నా తండ్రి తర్వాత నాది అనుకున్నాడు. రాచరికపు పాలన గురించి ఆయన ఆలోచించాడు. ప్రజాస్వామ్యం గురించి ఏ రోజు ఆలోచించడు. కాబట్టి అది కావాలని కోరుకున్నాడు. దానికోసం సంతకాలు సేకరించాడు. అందరూ సంతకాలు పెట్టిన మాట కూడా వాస్తవమే. ఇతని గురించి అంతకు ముందే తెలుసు కాబట్టి, వివేకానంద రెడ్డి గారిని ఏం చేశాడో తెలుసు కాబట్టి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతని గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఆ రోజు ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి వాళ్ళ తండ్రి ఫోటో పెట్టుకొని సానుభూతి ఓటు కోసం ప్రయత్నం చేసేసి ఏ ఎన్నికల్లోనైనా సానుభూతి లేకుండా అతను అడిగాడు. అక్కడ చూపించండి మీరు. మరి అతను రాజకీయ నాయకుడు లేకపోతే ఒక రాజకీయ పార్టీ అధినేతను మనం ఎలా భావిస్తాం? ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది, ఒక ఆలోచన విధానం ఉంటుంది, ఒక మార్గం అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ ఇతనికి ఏముందో చెప్పండి? అధికారం అనేది ఒక్కటి తప్ప ఏదీ లేదు ఇతనికి. ఈరోజు బాలకృష్ణ గారి గురించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా, రామారావు గారి గురించి మాట్లాడినా, ఇంకోళ్ళ గురించి మాట్లాడినా 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల 3 నెలల పైన నీ తండ్రి అధికారంలో ఉన్నాడు. 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు. 10 సంవత్సరాల్లో మీరు వాళ్ళు చేసిన తప్పులు బయటపెట్టలేకపోయావా? అంత అసమర్థుడికి నీకు మళ్ళీ అధికారం ఎందుకు? అంత చేతగానాడికి నీకు మళ్ళీ అధికారంలో ఎందుకు? ఆ విషయాన్ని గుర్తించారు కాబట్టి ప్రజలు నిన్ను దూరం చేశారు. మళ్ళీ నీకు అధికారం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు, మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నావు. ఇలాంటి ఎన్ని చేసినా, ఏం మాట్లాడినా, నువ్వు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా, ఎంత రెచ్చగొట్టే విధానంగా చేసినా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోరనే ధైర్యంతో కదా నువ్వు మాట్లాడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు నాలాగా నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను, మా తాతయ్య చంపిన వాళ్ళు లేకపోతే మా బాబాయ్ని చంపిన వాళ్ళ మీద నేను పగ తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు లాగా హత్య రాజకీయాలు నాకు రావని చెబుతున్నావే నువ్వు. ఒక్క క్షణం గనక ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఆలోచించుంటే నీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యేవాడా? లేదు, నువ్వు అసలు రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాడివా? ఒకసారి ఆలోచించును. ఈరోజు ఆయన మీలాంటి వాళ్ళందరి గురించి పట్టించుకోడు కాబట్టి ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఇది ఆయన చేస్తున్న తప్పనైతే మేము భావిస్తున్నాం. సార్, గతంలో పరిటాల రవి గారి హత్య, అదేవిధంగా చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, లేదంటే మనకు వరుస హత్య కేసులు, ఈ రెండింటిలో కూడా సాక్షుల హత్యలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. వీటన్నిటిపైన కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన అభియోగాలు ఉన్నాయి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించారని సంగతి తెలుస్తుంది పరిటాల రవి గారి హత్య కేసులో. ఇన్ని ఆరోపణలు ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కూడా అసలు నేను చాలా మంచివాడిని, సౌమ్యుడిని అని చెప్పేసి అని మాట్లాడుతుంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సిబిఐ అధికారులు వచ్చి వాళ్ళ ఇంట్లో విచారించారు, అర్థం చేసుకోండి. సిబిఐ ఆఫీస్కి ఇతను వెళ్ళలా. మరి అది ఎంత పారదర్శకంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగితే అది నిరూపితం కాకపోవచ్చు, కానీ ఎవరు చేశారేంటి ప్రజలకు తెలుసుగా, ఎవరి ద్వారా జరుగుతున్నాయో ప్రజలకు తెలుసుగా, లబ్ధిదారులు ఎవరో ప్రజలకు తెలుసుగా. ఈరోజు మళ్ళీ అతను వచ్చి మాట్లాడితే దానికి మనం దాని గురించి మాట్లాడుకుంటే పెద్ద ఉపయోగం ఏముంది? సో అదిగాక ఇంకోటి కూడా ఏమంటున్నారంటే కడప బాలకృష్ణ గారి యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో వెలిసినటువంటి ఫ్లెక్సీలు కూడా మనకు చాలా వరకు బయటపడుతున్నాయి. సో ఇప్పుడు అదే ఫ్యాన్ ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడంటే చాలామంది బయట వస్తున్నటువంటి ఒక వార్త ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలిగిన నిజంగా బాలకృష్ణ గారు వింటే ఆయన తొడగొడితే ఈయన గుండె అయిపోద్ది అంటున్నారు. మీరేమంటారు? సరే, ఇవన్నీ సినిమా డైలాగులు, దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకరోజు బాలకృష్ణ గారికి ఇతను అసోసియేషన్కి అనుబంధంగా ఉండేవాడు, అధ్యక్షుడిగా చేసేవాడని చెప్తున్నారు. అక్కడ ఏందంటే రాయలసీమ అంటే బాలకృష్ణ గారికి పెట్టన కోట, వీరాభిమానులు ఉన్నారు ఆయనకి, ముఖ్యంగా కడప జిల్లాలో కూడా. కాబట్టి ఆయన బాగా ప్రజాదరణ ఉన్నటువంటి నటుడు కాబట్టి రామారావు గారి కొడుకుగా కాకుండా సొంతంగా ఆయన రాయలసీమలో తిరుగులేని కథానాయకుడు కాబట్టి ఆయన మీద ప్రజాదరణ విపరీతంగా ఉంటుంది అక్కడ. ముఖ్యంగా చూడండి ఆయన చిత్రాలన్నీ కూడా 100 రోజులు సీమ నేపథ్యం కాదు, 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు, 1000 రోజులు కూడా ఆ ప్రాంతంలోనే ఆడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అంత వీరాభిమానులు ఆయనకి. ఇప్పుడు నాకు తెలిసిన సంఘటన చెప్తాను. అంటే నేను ప్రత్యక్ష సాక్షిని. ఎన్నికల్లో 89 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతానికి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ నాయకులందరూ రామారావు గారిని కోరిన విధానం ఏంటంటే, మీరు ఉత్తరాంధ్ర చూసుకోండి, మధ్యాంధ్ర చూసుకోండి, బాలకృష్ణ గారిని రాయలసీమ తిప్పండి చాలని అన్నారు.
ఆయనకున్నటువంటి ప్రజాదరణ అలాంటిది. అంటే ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు అందరూ అటువైపు ఉంటే బాలకృష్ణ గారు ఒక్కళ్ళు ఇక్కడ ఉంటే చాలు అన్నట్టు. అంతే. అంటే రామారావు గారు మిగిలిన చూసుకుంటే చాలు, రాయలసీమని ఈయన తిప్పండి చాలు అని చెప్పి, ముఖ్యంగా కడపలో తిప్పమని చెప్పని. ఇంకో సంఘటన కూడా చెబుతాను మీకు. బాలకృష్ణ గారిది ఒక్క మగాడు చిత్రం షూటింగు కడపలో ఏర్పాటు చేశారు. ఆయన చూడటానికి వచ్చే ఆ అభిమానుల తాకిడి తట్టుకోలేక అక్కడ వాయిదా వేసుకొని కర్నూలులో చేశారు. ఆయన చూడటానికి అంతమంది ఎగబడ్డారు. అక్కడ షూటింగ్ చేసుకోవడానికి వైవి చౌదరి గారికి ఆయన తట్టుకోలేమని చెప్పని అక్కడి నుంచి మార్చారు. అది బాలకృష్ణ గారికి అక్కడ ఉన్నటువంటి అభిమానం. కాబట్టి బాలకృష్ణ గారి అభిమానులతో పెట్టుకోవద్దు, బాలకృష్ణ గారితో పెట్టుకోవద్దు అని చెప్పని జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తున్నా. అందుకంటే మనం అతను చెప్పే సినిమా డైలాగులు మనం కూడా చేస్తే ఉపయోగం ఉంటుంది. సో చూద్దాం సార్, మొత్తానికి పలు జాగ్రత్తలు అయితే జగన్ గారు తీసుకొని అయితే కోరుకున్నాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.